ఎందుకు కష్టపడుతున్నారు? పూర్తి చేస్తారు ఇప్పుడే మాట చెప్తున్నారని కాదు, మన తెలుగు భాష ఎంత గొప్పదో, మనం ఎంతటి గొప్ప వాళ్ళమో మనుషులు కూడా ఎవరైనా పై నుంచి వచ్చారని సరే మొట్టమొదటి ఆప్యాయంగా పలకరించే వాళ్ళం మనమే. మిగిలినటువంటి ప్రాంతాల వారు కానీ మిగిలిన రాష్ట్రాల వారు కానీ అంత వేగం మనల్ని ఆదరించరండి. వాళ్ళని కూడా వాళ్ళు ఆదరించారు, పై వాళ్ళని ఆదరించరు. వాళ్ళని వాళ్ళు ఆదరించుకుంటే గొప్ప. కానీ మన ఊరికి ఎవరైనా వచ్చేదాక గొప్పగా రండి సార్, మా ఇంటికి రండి సార్, రండి సార్ అని చెప్పగలిగినటువంటి, అంటే ఒక మంచి తత్వము కలిగినటువంటి వాళ్ళ రెండు ఉన్నాయి. చందమామలోని చల్లదనంబునో, మన మాట ఎంత చల్లగా ఉంటుందంటే చందమామలో ఎంత చల్లదనం ఉంటుందో అంతా ఉంది. తర్వాత కోపం వచ్చింది అనుకోండి, మెరుపు కొంత మాట విరుపు కొంత. మెరుపు ఉంటుంది, మాట విరుపు ఉంటుంది. ఏమిటా మెరుపయ్యా అంటే, బావగారు దయచేయండి దయచేయండి అంటే దయచేయండి అంటే ఇంట్లో రాండానా బయటకు వెళ్ళండి అనా, ఎరా ఎప్పుడొచ్చారా ఏంటి వాడికి అంత పెట్టేసావు గొడ్డులాగా అంటే, గొడ్డులాగా అంటే గొడ్డు ఏం చేస్తాడు వాడు, తింటాడు వాడు పాపం, వాడు గొడ్డ అయితే పూర్వంగా. ఇప్పుడు మా బావా నేను కాబట్టి ఎవరు తింటాడు, నీ సొమ్ము చెప్పు అంటాడు వాడు. అంతకన్నా ఇప్పుడు తయారైపోయారు వాళ్ళు. ఒక కుర్రాడు కాలు మీద కాలు వేసి కూర్చున్నట్ట, కూర్చుని బ్రహ్మాండం టిఫిన్ చేస్తాడు. తండ్రి వచ్చాడు, ఏరా అలా కాలు మీద కాలు వేసుకోకపోతే వెళ్ళి చదువుకోవచ్చును కదా అన్నాడు. అలాగే నేను చదువుకుంటాను, చదువుకున్న తర్వాత ఏం చేయాలి, చదువుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి చదువు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతం వస్తుంది, మంచి జీతం వచ్చిన తర్వాత అప్పుడు కాలు మీద కాలేసి కూర్చుంటాను కదా. మరి ఇప్పుడు అదే చేస్తున్నాను కదా నేను, మళ్ళా దానికోసం ఎందుకు అన్నట్ట. ఇప్పుడు అలాంటి తెలివితేటలు మనకి, అంటే ఒక సినిమాలో డైలాగ్ అనుకోండి ఇది, కానీ ఇలాంటి తెలివితేటలు వస్తున్నాయి. ఇది కాదు మనకు కావాల్సినటువంటిది. అమ్మా మరి ఇంకా ఆపేస్తాను నేను కూడా, ఎందుకంటే 4:10 అయింది. కానీ అయినా మంచిగా నేర్చుకోండి. మరొక పాట పాడతాను. సరే చూసారు, మా ఆవిడ ముందు తీసుకొస్తాను అనుకున్నారు. ఇందుకే మాకు ఆవిడ ఇద్దరు పూర్వం కూర్చున్నారమ్మా, భోజనం చేశారు. భోజనం జాగ్రత్త వినాలి రై, నేను ప్రశ్నలు వేస్తాను మిమ్మల్ని, దీంట్లో ప్రశ్నలు వేస్తాను మిమ్మల్ని. భార్యాభర్తలు ఇద్దరు భోజనం చేశారు, భోజనం చేసిన తర్వాత కూర్చున్నారు. పూర్వం మనకేంటంటే భోజనం చేసిన వెంటనే ఫస్ట్ చేసేటువంటి పని ఏమిటంటే తాంబూలం వేసుకునేవారు. తాంబూలంలో ఏంటేంటి ఉంటాయి పదార్థాలు, ఆకు, తమలపాకు, సున్నం, వక్క, అంతే. మరేంటి అనుకున్నారు, సున్నం తింటారా అండి కదా, చెబుతాను అందుకని చెబుతా. ఇప్పుడు అవి మనం తినకపోబట్టే, ఆకులు తినకపోబట్టే మనకేంటంటే ఐరన్ తగ్గిపోయిందని డాక్టర్ ఐరన్ మాత్రలు ఇస్తున్నాడు. సున్నం నీకు చాలడం లేదని కాల్షియం మాత్రలు ఇస్తున్నాడు. సార్ మీకు 70-60 సంవత్సరాలు దాటిన జరిగితే మీరు రోజు కాల్షియం మాత్రం వెయ్యాలన్నాడు. నైనా పోతే పోతాం కానీ కాల్షియం అవుతుంది కాదు, దిక్కుమాలు అవుతాయి అని చెప్పేసాడు. భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఏమాత్రం ఏం సార్, బీపీకి కానీ షుగర్ కానీ ఏవి కూడా, ఎందుకంటే మా ఆహార పదార్థాలు వేరే పదార్థాలు, మేము తినేటువంటి ఇదే వేరు. అంచేత ఏమి మన ఫుడ్ సమంగా ఉంటే మనం గుడ్డుగానే ఉంటాం, ఆ గుడ్డు కాదు మంచి గుడ్డుగా. సరే ఇద్దరు వచ్చారు, అబ్బా ఆవిడ ఇంకా లోపల ఎత్తి పెట్టుకుంటుందని నేను, ఈయన వచ్చి కూర్చున్నాడు. తాంబూలం పెట్టని ఉండేది, ఆ తాంబూలం పెట్టి తెచ్చాడు. తెచ్చిన తర్వాత అందులో ఆకులు ఉన్నాయి, వక్కలు ఉన్నాయి, ఇంకో పదార్థం లేదు. ఏంటది, సున్నం లేదు. సరే అప్పుడు ఏం చేశాడు, భార్యని అడిగాడు సున్నం తీసుకురావే అని. ఆ సున్నం తీసుకురావే అని అడగడానికి ఎలా చెప్పాడంటే, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న ఇల్లాలు అక్కను కన్న తండ్రి, ప్రేమ నిండారు ముద్దుల పెద్ద పుత్రి, సున్నమిప్పుడు తెగదే సుందరాంగి. ఇప్పుడు నేను ప్రశ్న మిమ్మల్ని వేస్తాను, పర్వతములలో శ్రేష్టమైనది ఏది? హిమాలయం తాలూకా కూతురు పార్వతి తనయ్య అని కొడతారు కదండి నిన్న మనవాను. మరి ఏం పాడవద్దని చెప్పలేరా మీరు? అంచేదా పర్వత శ్రేష్ఠ పుత్రిక
ఆ పుత్రిక అంటే పతి. పర్వత శ్రేష్ఠ పుత్రిక పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క పతి కదా, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి. ఆయనకి విరోధి మీరెవరు చెప్పలేదు, మన్మధుడు. ఇంకెక్కడి నుంచి మీరెవరు చెప్పలేదు. ఇంకా పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి మన్మధుడు. ఆ మన్మధుడికి అన్నగారు బ్రహ్మ. ఆ అన్నగారి తాలూకు ఇల్లాలు సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి అత్తగారు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిని కన్నటువంటి తండ్రి సముద్రుడు. సముద్రుడు, ఆ సముద్రుడి తాలూకా పెద్ద పుత్రి జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠ సున్నం అందుకోవే అన్నట్టు. సరే, ఆవిడ కూడా తమలపాకుతో నీ ఒకటి ఉంటే తలుపు చెక్కతో నీ రెండంట అనే రకం. శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాణి భావ సూర్యుని మామను సతతము తలదాల్చిన దొర సుతవాహన వైరి వైరి సున్నం విదిగో. శతపత్రములు 100 రేకులు కలిగినటువంటిది పద్మం. ఈ పద్మానికి మిత్రుడు సూర్యుడు. ఏమండి, శతపత్రంబుల మిత్రుడు. ఆ సూర్యుడి తాలూకా కొడుకు కర్ణుడు. ఏండి, శతపత్రంబుల మిత్రుని సుతు చంపినవాడు కర్ణుడు. ఎవరు చెప్పారు? అర్జునుడు. అర్జునుడికి బాబా కృష్ణుడి కొడుకు. ఇందాక చెప్పాను మన్మధుడే. కృష్ణుడి కొడుకు మన్మధుడు. మన్మధుడికి మామ యూనివర్సల్ అంకుల్ చంద్రుడు. మామ చందమామ కనరావు అంటే యూనివర్సల్ అంకుల్ అంటే మామ. ఆ మామను సతతము తలదాల్చిన దొర శివుడు. అతని యొక్క సుతుడు వినాయకుడు. వినాయకుని యొక్క వాహనం ఎలుకకు వైరి అంటే శత్రువు. పిల్లికి శత్రువు. ఒక్క 5 కోట్ల సున్నం ఉంది. చెప్పినటువంటిది కుక్క తీసుకో, నక్క తీసుకో. ఇప్పుడు అలాగే మొగుడు పిల్లలు అలాగే కొట్టుకుంటున్నారు. కానీ దానికి కాదు, పురాణంలో ఉండేటువంటి సంబంధాలు ఎలాగుంటాయి అనేటువంటి తెలుసుకోవడానికి మీకు ఈ పద్యాలు చెప్పారు. సరే, చివరిగా ఒక్క విషయం చెప్పేసి ఆపేస్తాను. ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి నాకు చదువు చెప్పవయ్యా అన్నాడు. వాడు రౌడీ వాడు కానీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఉన్న వాళ్ళందరూ కూడా చదువు మానేస్తారు కదా. వాడు చెప్పాడు, రే ధనరాజ్యరమామదముల కనగానని నిన్ను శిష్యుగా కైకను కొంటెనని అరమిగలితే నన్ను కనవించుకు ప్రేలక నన్ను ఎక్కువ మాట్లాడుకో అనిశాడు. అంటే విడిపడాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి మాయ విద్య ఉంది. ఆ శిష్యుడికి మాయ విద్య ఉంది. వచ్చి ఏం చేశాడు? ఆ మాయతోటి అందరి మధ్యన కూర్చున్నాడు. గురువు గారికి తెలియదు. చదువు నేర్చుకున్నాడు. సంతోషమే. మొత్తం చదువు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలండి? మామూలుగా గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? సాధారణంగా అయితే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? గురువుగారు కాదన్నారు, మీరు చదువు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత గురువుగారి దగ్గర మళ్ళీ మీరు వచ్చారు. మీరైతే ఏమంటారు? ఎలా మాట్లాడతారు? ఎవరైనా ఒకరితో లేచి చెప్పండి. మీరు తీసుకోండి. చెప్పండి, ఏమంటారు? మీరు ఎలా మాట్లాడతారు? గురువు గారి దగ్గర గురువు గారు పొమ్మన్నారు, కాదన్నారు. కానీ వచ్చాడు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అయ్యా మీరు కాదన్నారు, అయినా మీ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను, నన్ను క్షమించండి అని అడగాలి. కానీ వాడు రౌడీ వాడని చెబుతున్నాను కదా. మొదటే తండ్రి నాకు అనుగ్రహింపగద వైద్యం వంచు ప్రార్థించినను
గండ్రల్గా నటులాడి ధికృతుల భోగాల్ మంటి ఓహో మదిన్ తేండ్రల్ గల్గిన వారికే కరణి నేనెం విద్య రాగుండునే గుండ్రా దాచిన పెండ్లిడాగునుకో చిక్కున్ గష్టముష్టింపచా. నువ్వు నేర్పపదని నేర్చుకోలేననుకున్నావా? నీ ఎదుటే కూర్చున్నాను, మాయధనంతో కూర్చున్నాను, విద్యలు నేర్చుకున్నాను, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అప్పుడు ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి గురువు గారికి. జడిలను గిరగడని బండ్లు గురికి హుమ్మును ఉడమును నడింప కరగడ కుడిలత్మ అడ్డమటమున నా వద్ద విద్య గురుకు ఎనుగాక గురువుతో నా కొట్టగడను కథగడను బడి కకపాలలోని బూది కేలను బడి ఆసురుయకు మాయడని ప్రయోగించి వంచించి అపహసించేవి కాన అసురువే పిసరంబు నసరంబుగా మెసవి వసుద వసియంబు మన వసుమంబు సల్ల గుండె జల్లుమని ముని తల్లజో పద పల్లవమున తెల్లి ఇట్లాంటి అన్నారు. ఇది వచ్చిన దట్ ఈస్ తెలుగు. ఆ దట్ ఈస్ అనేది ఇంగ్లీష్ లో పెట్టండి. తెలుగు భాష అంటే అదే. ఇది వచనం. జటిలుండు అంటే జట్ల కలిగిన వాడు. బాబు చెప్పేస్తాం. జటిలుండు అంటే జట్ల కలిగినటువంటి వాడు. కిటకిటన్ పండు కొరికి అంటే ఎప్పుడైతే వాడు నమ్ము చూసా అన్నట్టు కిటకిటన్ పండు కొరికి అని ముక్కు పొట్టమ్ములు నటింప కటకట దుర్మార్గుడా. గురువుతోనా గుట్ట కొట్టాలి. హాస్యం ఎవరితో ఆడాలి? నీకంటే చిన్న వాళ్ళతో హాస్యం ఆడాలి, పెద్దవాళ్ళతో ఆడుకోండి. అందులో గురువుతో అసలు ఆడుకోండి. గురువుతోనా గుట్ట కొట్టాలు అని కట్టకట్టని బడి కక్కపాల. ఈ పక్క భాగంలో సంచి ఉంటుంది. వాళ్ళు సాధువులకి సంచి ఉంటుంది. ఆ సంచిలో ఏంటుంది? బూడిద ఉంది. కక్కపాలలోని బూది హేళను కొని చేతితో పట్టుకున్నాడు. ఆసురియగ మాయ, రాక్షస సంబంధమైనటువంటి మాయను ప్రయోగించి వంచి అపహసించి మమ్మల్ని దుర్మార్గం చేశావు కాబట్టి అసురవై రాక్షసవై అశనంబు మెసవి రాక్షసుడు అయిపోయిన తర్వాత ఏంటి అంటాడు వాడు? మాంసం తినాలి. మెసవి వసుధవసీయంపో భూమిలో పుట్టు అని చెప్పాట. చెప్పేసరికల్లా అప్పటికి వాడికి ఒళ్ళు పాచిపోయింది. తెన్నగా వచ్చాడు. గురువు గారు పాదాల మీద పడ్డాడు. ఏదే ఉంది, అయిపోయి అన్నీ అయిపోయింది. అంచేత ఇంత చక్కనేంటిగా ఉంటుంది విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే వెనకాల లక్ష్మీదేవి తాలూకు చీరచెంగి చేతిలో ఉంది. ఈయన గబగబా సిరిగించి అప్పుడు జంగచక్రం ఇప్పటికి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ్ని ఈవిడ వెనకాతలా వెళ్తోంది. మగడా ఎక్కడైనా పట్టుకుపోతున్నాడు అని అడుగుదాం అనుకుంటుంది. చెప్తాడా? అడిగితనని కడుపడుతును నడిగిన తన మొగుడు నుడుబడిన నా ఎడుగును వెడబెడ జిడిబుడి దడబడ నడుగిడు నడుగిడదు చెడి మన అడుగిడు నెడలని వందే మాత్రం బస్సులాగా ఉందా? వందే భారత అలా ఉంటాయి. ఎంత అదృష్టంగా ఉంటాయో. ఇటువంటి శక్తి ఒక్క తెలుగు భాషయే ఉంది అని తెలుసుకుంటూ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి. ఇవాళ అంత దూరం నుంచి ఎందుకు రప్పించారు? మంచి విషయాలు తెలుసుకోండి. తప్పనిసరిగా తెలుగు భాషను నేర్చుకోండి. మిగతా భాషలు నేర్చుకోవద్దని అనడం లేదు, మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి అని నేర్చుకోవాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. 2 ముక్కలు వాడారు. అంటే మనం తినేటువంటి పదార్థాల్లో 2 గురించి తెలుగుని దాంతో కంపేర్ చేశారు. అంటే పోల్చేద్దాం. ఓకే, వెరీ గుడ్. తేనె ఎలా ఉంటుందో మీకు రుచి చూసారా? ఎవరైనా రుచి చూసారా? తేనె 2 రకాలుగా మేము తీసుకున్నట్టయితే రుచికి చాలా మంచిది. ఎలా ఉంటుందమ్మా తేనె? తీగా ఉంటుందా? నిజంగానే? ఓకే. తేనెలో